ఇక బుడమేరు పరివాహక ప్రాంతాలు భయం గుప్పెట్లో గడుపుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల నీటి మట్టం ఉందని అంటున్నారు. అది 7 అడుగులకు చేరినప్పుడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నీటి మట్టం 1 అడుగు పెరిగిందని తెలిపారు. గండ్లో పూడ్చివేత, కట్టల బలోపేతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు. లోతట్టున ఉన్న ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జకంపూడి కాలనీ, అజిత్ నగర్, గుణదల, రామవరపాడు తదితర ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడల్లా వరద ముంపు వదిలేటట్టు కనబడట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ గత వారం రోజులుగా కూడా తుఫాను గుప్పెట్లోనే ఉందనుకోవచ్చు, ముంపు గుప్పెట్లోనే ఉందనుకోవచ్చు. తుఫాను బాధితులు లక్షల్లో ఉన్నా కానీ ఇంకా ఇప్పటికీ శాంతించే అవకాశాలు అయితే కృష్ణమ్మ గాని వరుణదేవుడు గాని కనపడట్లేదు. ముఖ్యంగా ఏదైతే బుడమేరు వాగు పొంగి పొర్లి లక్షలాది మంది కుటుంబాలని రోడ్డు పడేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరలా బుడమేరుకి వరద ముప్పు తప్పదట్టు కూడా ఆదివారం అర్ధరాత్రి అధికారులు హెచ్చరికలు జారీ చేసే నేపథ్యంలో ఆ ప్రజలు వణికిపోతున్న పరిస్థితులు ఉంది. అధికారులు బెంబేలు ఎదుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే బుడమేరు పరివాహక ప్రాంతంలో నిరంతరాయంగా వానలు పడుతుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుడమేరుకు ఏ క్షణంలోనైనా ఆకస్మిక వరద రావచ్చంటూ కూడా ఆదివారం అర్ధరాత్రి అధికారులు ఓ ప్రకటన రిలీజ్ చేయడంతో విజయవాడ పట్టణం మొత్తం కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి, భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న ఆ ప్రజలకు మరొక దెబ్బ తగులుతుందా అని కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి అయింది. ఇప్పటికే గత వారం 10 రోజులుగా ఆ రెక్టాడితే గాని డొక్కాడని సంధానం ఉంటది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఆ పరిసర ప్రాంతాలు అన్ని కాలనీ వాళ్ళు కూడా ఏ రోజుకి ఆ రోజుకి ఆ పొట్ట గడుపుకొని ఆ జీవితాన్ని వెళ్ళగలిగే ప్రజలు అందరూ కూడా. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి కూడా దాదాపుగా ఇది 9వ రోజు. గత 9 రోజులుగా కూడా ఎక్కడ ఆ పనికి వెళ్లి పని చేసుకునే పరిస్థితి కాదు. ఇంటిని కాపాడుకోవాలా, ఇంట్లో వస్తువులను కాపాడుకోవాలా, ఆ భార్య బిడ్డ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలా అని చూసే ప్రజలకు ఆ మరొక 4-5 రోజుల పాటు వరద ముప్పు తప్పదనడంతో గుడ్డ గుబేలవుతున్న పరిస్థితి, కన్నీటి పరివంతం అవుతున్న పరిస్థితి. ఇప్పటికే తినడానికి తిండి లేక, ఆ తాగటానికి నీరు లేక ప్రభుత్వం ఇచ్చే తిండితోనే, ప్రభుత్వం ఇచ్చే నీళ్లతోనే ఆ బ్రతకాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైతే సుదూర ప్రాంతాలు అజిత్ సింగ్ నగర్ కి వెనక భాగాన ఉండే కాలనీలు మొత్తానికి కూడా ఇప్పటికి కూడా తిండి నీరు అందని పరిస్థితి అయితే ఉంది. ఈ అందని వాళ్ళ పరిస్థితి చెప్పుకోవడం వర్ణనాతీతం. బురద నీరు తాగి బతుకుతున్నారంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. మరోపక్క వారం రోజులు అవడంతో ఏదైతే వైద్యం పరంగా కూడా చూసుకుంటే ఆ రకరకాల జబ్బులు కూడా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొక గుండె గుబేల్ అయ్యే ఆ వార్త చెప్పారు ఎస్సీ నీటిపారుదల శాఖ అధికారులు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నిరంతరాయంగా వానలు పడుతున్నాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బుడమేరుకు ఆకస్మిక వరద రావచ్చంటూ కూడా విజయవాడ నీటిపారుదల శాఖ విభాగం అధికారులు తెలపడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయాందోళనలకు, టెన్షన్ కు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నీటిపారుదల శాఖ ఎస్సీ ఆదివారం అర్ధరాత్రి ఆ విషయాన్ని ప్రకటన ద్వారా తెలిపారు. వెలుగులేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం 2.7 అడుగుల ఆ నీటి మట్టం ఉందని, ఇది 7 అడుగులకు చేరితే ఖచ్చితంగా రెగ్యులేటర్ నుంచి ఆ గేట్లు ఎత్తేస్తామని చెప్పారు. మొన్న కూడా ఏదైతే శనివారం కురిసిన ఆ భారీ వర్షాలకు సంబంధించి కూడా ఆ 7 అడుగుల పైన రావడంతోనే అధికారులు గేట్లు ఎత్తేశారు. అధికారులు గేట్లు ఎత్తేయడంతోనే అజిత్ సింగ్ నగర్ తో పాటు దాదాపు 10-15 కాలనీలకి వరద నీరు ఏకదాటిగా వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజుల పాటు విలయతాండం చేసిన ఆ వరద ముప్పు నీరు మరలా కూడా రావచ్చు అనే సంకేతంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. గత రాత్రి నుంచి కూడా
అధికారులు ముఖ్యంగా ఏదైతే అజిత్ సింగ్ నగర్ ఆ పరిసర ప్రాంతాలు వాళ్ళందరినీ కూడా మరలా ఖాళీ చేసే పరిస్థితి తెచ్చారు. ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిల్లోకి రావాలని చెప్పి ప్రజలు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తానికి 7 అడుగులు చేరితే ఖచ్చితంగా రెగ్యులేటర్ నుంచి నీటు విడుదల చేస్తామని చెప్పడంతో అధికారులు కూడా టెన్షన్ పట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఇప్పటికే అప్రమత్తమైంది. అధికారులకి నారా చంద్రబాబు నాయుడు గాని అలాగే లోకేష్ గారిని ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అధికారులు తెలిపిన తర్వాత చంద్రబాబు నాయుడుకి విషయం తెలిసింది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అర్ధరాత్రి కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ నీటి మట్టం 1 అడుగు పెరిగిందని కూడా పేర్కొనడంతో ఖచ్చితంగా ఇంకో వరద వస్తుందని అనుకుంటా ఉన్నారు. ఇప్పటికే 1 అడుగు పెరిగింది. గత రాత్రి నుంచి కూడా చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలలో వర్షాలు అయితే వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరొక 3 అడుగులు కాబట్టి ఖచ్చితంగా పెరిగిందనే అంచనాకు వచ్చేశారు. అయితే ఇప్పటికే నీటి మట్టం 1 అడుగు పెరిగిన నేపథ్యంలో ఆ గండ్లు మొత్తం ఏదైతే ఆ బుడమేరుకు సంబంధించిన ప్రధాన గండ్లు అన్ని మొత్తం కూడా పూర్తి చేశారు. ఆ కట్టల బలోపేతం పనులు కొనసాగుతున్నాయని కూడా వివరించారు. అయితే ఏదైతే ఆ ప్రధాన గండ్లు 7 గండ్లు పూర్తి చేశారో ఆ 7 గండ్లు పూర్తి చేసిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు బుడమేరు గండ్లు మొత్తం కూడా మరలా 2 అడుగులు ఎత్తు మేర పెంచడానికి పెద్ద పెద్ద బండరాళ్లు మట్టితో కలిపి ఎక్కడైతే గండ్లు పడినాయో ఆ గండ్లు పడిన ప్రాంతం మొత్తాన్ని కూడా పెద్ద బండరాళ్లు మట్టితో కూడా కప్పిపెట్టి పూడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. బలోపేతం చేస్తే ఇప్పటికే ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, గుణదల, రామరపాడు ఆ తదితర ప్రాంతాలు మొత్తం కూడా ఆ ముంపును బారి పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఎస్సీ తెలపడంతో అధికారులు ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రాత్రి పెద్ద ఎత్తున సమాచారం ఇచ్చారు ప్రజలకి. కొన్ని ప్రాంతాలకి సమాచారం వెళ్ళలేదని కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్ లో మాత్రం భారీగా వరద వచ్చిందనే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారని తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాలు ప్రజల్ని అప్రమత్తం చేయాలని, సురక్ష ప్రాంతాలకి తరలించాలని నీటిపారుదల శాఖ అధికారులకి తెలిపారు. దీని మీదే అధికారులు ప్రస్తుతం రంగంలోకి దిగి అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు మొత్తం ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించే పరిస్థితి ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.